మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాది అన్నమయ్య జిల్లా గాలివీడు. గత 4 సంవత్సరాల నుంచి వైసీపీ రాజకీయ నాయకులు అండదండలతో మా అన్న అయినటువంటి బి శ్రీనివాసులు, అతని భార్య రాధమ్మ, అతని కుమారులు నేను ఒంటరిగా పోతే ఎక్కడ పోతే అక్కడ నన్ను కొట్టడం జరిగింది. దానిపైన 2-3 కేసులు కూడా నమోదు చేసి ఉన్నారు. ఇంతవరకు ఆ కేసుల గురించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎటువంటి సమాచారం వేయలేదు. 41/2021లో ఆ కేసు కూడా క్లోజ్ చేశారని నోటీసులు ఇస్తామని ఇప్పుడున్న ఎస్ఐ రామకృష్ణ సార్ మాకు చెప్తున్నారు. నోటీస్ తీసుకోమని. మేము ఈరోజు నోటీస్ కూడా తీసుకోవాలి. మొన్న లాస్ట్ వీక్లో 20వ తారీఖు 21వ తారీఖు కలెక్టరేట్లో ఎస్వి సార్ గారికి మాకు జరిగిన అన్యాయం పైన అర్జీ ఇవ్వగా కోర్ కమిటీ సభ్యులని, మండల కోర్ కమిటీ సభ్యులని ఎంఆర్ఓ మేడం గారికి అప్పచెప్పడం జరిగింది. ఎంఆర్ఓ మేడం వచ్చి 28వ తారీఖు 3 గంటలకు 28/1/2025 3 గంటలకు హాజరు కావాలని నన్ను, మా అన్నను, ఎండిఓ సారు అందరూ, ఎస్ఐ సార్ అందరూ నిన్న 3 గంటల నుంచి జరిగినప్పుడు అతను ఆక్రమించిండేది వాస్తవేనో నా పేరుతో ఉన్నటువంటి 75 సెంట్లలో కనీసం 25 సెంట్లనే ఇవ్వాలని, ఇవ్వకపోతే నువ్వు మినిస్టర్ రాంప్రసాద్ కాదు కదా, సీఎం చెప్పినా కూడా నీ నుంచి ఏమి కాదు అనే కింద అన్నీ రౌడీజం చేసి వెళ్ళిపోయారు. 5 గంటల సమయంలో వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ మాకు న్యాయం జరగలేదని మా భార్య మా ఇంటి ముందరే మాకు ధర్నాకు అనుమతి కావాలని ఎంఆర్ మేడం అడుగుతుండగా మేడం ఇచ్చేదానికి తిరస్కరించింది. అందుకు తిరస్కరించింది కాబట్టి ఎంఆర్ఓ ఎదుటి మా భార్య అక్కడ కూర్చొని నిరసన తెలుపుతూ ఉంటే మళ్ళీ వాళ్ళు ఎవరు లేరని మా అన్న భార్య వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని చంపేయాలని కొట్టతో అక్కడికి వచ్చారు. కానీ నేను మా భార్య కూర్చునింది కదా, నేను వీడియో తీస్తుండగా ఆ వీడియో తీస్తానని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దానికి సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉంది. వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు అవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇదే పేపర్లు ఉన్నాయి. ఎంఆర్ఓ మేడము నిన్న ఇచ్చినటువంటి అర్జీ వచ్చి 28వ తారీఖు 2 గంటలకు రమ్మని చెప్పారు. నిన్న మినిస్టర్ గాలివీడు ప్రోగ్రాం ఉండడం వల్ల కొంచెం లేట్ జరిగినా కూడా 3-4 గంటల సమయంలో అందరినీ పిలిపించేసి అక్కడ వాళ్ళు విచారణ చేశారు. విచారణలో అయితే టోటల్గా నేను ఆక్రమించుకున్నాను, నా పేరుతో ఉన్నటువంటి 75 సెంట్లలో 25 సెంట్లు ఇస్తేనే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖాళీ చేయిస్తాను అనే కింద చెప్పారు. మేము అప్పుడే ఉన్నటువంటి ఎస్ఐ గారిని మా ఇంట్లో డాక్యుమెంట్లు, ఇంటికి సంబంధించిన పూర్తి అగ్రిమెంట్లు అన్నీ అక్కడే ఉన్నాయి, అవి కూడా మాకు రికవరీ చేయించాలా. కలెక్టర్ సార్ కూడా ఇది దొంగతనం చేసిన కేసు, ఇది అవి రికవరీ చేసేయాల్సింది పోలీసుల వారే, కానీ మీ బాధను చూసి నేను ముగ్గురికి అప్పచెప్తాను అని చెప్పేసి ఎంఆర్ఓ మేడం గారికి 21వ తారీఖు 20వ తారీఖు ఇంచుమించు 2 సోమవారం పూట అర్జీ ఇవ్వగా ఎంఆర్ఓ మేడంకు ఇచ్చారు. అదే విషయము సార్. ఆవుల చుట్టూ వరపల్లి కాడ మా జాగా మా ఇంటిని క్లీన్ చేయించుకుంటా అన్నారు సార్. నైట్ 10 గంటలప్పుడు వచ్చి మా బావ భార్య ఇద్దరు వచ్చి మా ఇంటిని పట్టుకొని కొట్టినారు సార్. అప్పుడు అంబులెన్స్ లో పోయి కేసు కూడా పెట్టించినాం సార్. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇప్పుడు కేసు కూడా కొట్టేసినారు సార్. ఆ కేసు కూడా కొట్టేసినారు సార్. ఇంట్లో డబ్బులు, ఇంటి పట్టపగలు బిగాలు ఒకటి ఆక్రమించుకొని ఉన్నారు సార్. దాంట్లో డబ్బులు, బంగారు అన్ని ఉన్నాయి సార్. మాకు ఉండేదానికి ఇండ్లు లేదు సార్, ఏం లేదు సార్. మేము ఇప్పుడు బాడిగిన్లలో ఉన్నాం సార్. బాడి కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్ మేము సార్. ఏమి ఆదాయం ఏమీ లేదు సార్. జాగాలు అమ్ముకొని లేదు సార్. మా బావ అందరినీ భయపెట్టిస్తున్నాడు సార్. మా జాగాలు మాకు అమ్ముకొని ఇచ్చేట్టుగా మాకు న్యాయం చేయండి సార్. మాకు ప్రాణహాని ఉంది సార్. మా బావలు బొమ్మిశెట్టి శ్రీనివాసులు, అతని భార్య రాధమ్మ, అతని కుమారుల వల్ల మాకు ప్రాణహాని ఉంది సార్. అన్న రాంప్రసాద్ అన్న, సీఎం చంద్రబాబు నాయుడు సార్, మా బావ వల్ల మాకు ప్రాణహాని ఉంది సార్. నాకు 2 చిన్న ఆడబిడ్డలు ఉన్నారు సార్, మగ బిడ్డ ఉన్నాడు సార్. మీరే మాకు న్యాయం చేయాలి సార్. మా బావ మా ఇంటిని చంపేస్తారు, నన్ను చంపేస్తారు. నా బిడ్డలకు దిక్కేవారు సార్. మా అత్త మా దగ్గరే ఉంది, భూములన్నీ ఆక్రమించుకున్నాడు సార్. తినేదానికి ఏమీ లేదు సార్. మాకు మీరే న్యాయం చేయాలి సార్. రాంప్రసాద్ అన్న అందరికీ చెప్తున్నారు సార్, కానీ పోలీస్ సార్ వాళ్ళు, ఎస్ఐ సార్ వాళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. అందరూ మా బావ వాళ్ళు అందరూ భయపడుతున్నారు సార్. మీరే మాకు న్యాయం చేయలేదు సార్. మాకు ప్రాణహాని ఉంది సార్ మా బావ వల్ల.